హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరే స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోమే కదా ప్రాణసఖి 41 ఎపిసోడ్. కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాము. ప్రాణసఖి 41 ఎపిసోడ్. అవని గురించి ఏం మాట్లాడాలి అని అడిగాడు రిషి. ఈ మధ్య అవనిలో చాలా మార్పు వచ్చింది సార్ అని రిషి ఏమైనా అంటాడేమని భయపడుతూ చెప్పాడు కౌశల్. అవనిలో మార్పు వచ్చిందని నాకే కాదు ఈ కౌశల్కి కూడా అనిపిస్తుంది. ఎందుకని అవని ఎలా మారిపోయింది అని మనసులో అనుకుంటే కౌశల్ మళ్ళీ సార్ అంటూ పిలిచాడు. అవనిలో మార్పు ఏమి నీకు కనిపించింది కౌశల్ అని అడిగాడు. ఈరోజు నాతో మాట్లాడాలని ఇంటికి రమ్మని చెప్పింది సార్. ఏం మాట్లాడాలని అడిగితే వస్తే చెప్తాను కదా అని అరుస్తుంది. అదే మీకేమైనా తెలుసేమో అని అడుగుదామని వచ్చాను. నాకు ఆ విషయాల గురించి ఏమీ తెలియదు కౌశల్. అవని రమ్మంది కదా, వెళ్ళు, ఏం చెప్తుందో చూడు అన్నాడు. అవనిని మీరు తీసుకెళ్ళినందుకు మమ్మీకి డబ్బులే ఇస్తానన్నారంట కదా, మళ్ళీ ఒకసారి అడగమంది. అవని అలా బిహేవ్ చేయటం చూసి రిషికి మనీ ఇవ్వాలని అనిపించగా ఈ విషయం గురించి నేను తర్వాత మాట్లాడతాను అని సీరియస్గా అన్నారు. అంటే సార్ మమ్మీ అడిగితే ఏం చెప్పమంటారు అని అడిగాడు కౌశల్. ప్రస్తుతానికి ఇప్పుడు డబ్బులు లేవని చెప్పు అని చెప్పాడు. మీరు డబ్బులు ఇస్తారని అవనిని మా మమ్మీ మీతో పంపించింది. అయితే ఇప్పుడేమంటావు? అవనిని తీసుకువెళ్తారా? తీసుకువెళ్ళండి, నాకేమి ఇబ్బంది లేదు. రిషి అలా అనగానే కౌశల్ ఆనందంగా, ఏంటి సార్ మీరనేది నిజంగానా? అవనిని తీసుకెళ్ళొచ్చా అని అడిగాడు. నేను చెప్తున్న నిజమే కౌశల్. సాయంత్రం ఇంటికి వస్తావు కదా, అప్పుడు నువ్వు అవనిని మీ ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అని చెప్పాడు. అందుకే అవని రమ్మని ఫోన్ చేసిందా అని అడిగాడు. అవని నిన్నెందుకు రమ్మందో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం అవనిని తీసుకువెళ్ళొచ్చు అని అన్నాడు రిషి. కౌశల్కైతే పట్టరానంత సంతోషంగా అనిపించి, అలాగే సార్, సాయంత్రం తొందరగా వెళ్తాను అని చెప్పి బయటకు వెళ్ళాడు. అవని ఎందుకు పిలిచిందో తెలియదు, కానీ అవనిని మాత్రం తీసుకువెళ్తాడు, అది చాలు. ఇంట్లో వాళ్ళకి ఏదో ఒకటి చెప్పుకోవచ్చు అని అనుకుని ప్రశాంతంగా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు రిషి. కౌశల్ బయటకు వెళ్ళి రమ్య వర్క్ చేస్తుంటే రమ్య దగ్గరికి వెళ్ళాడు. రమ్య కౌశల్ హుషారుగా ఉండటం చూసి, ఏంటి కౌశల్, వచ్చిన దగ్గర నుంచి డల్గా ఉన్నా, ఇప్పుడు సార్ రూమ్లోకి వెళ్ళి వచ్చేసరికి హుషారుగా కనిపిస్తున్నా, ఏంటి సంగతి అని అడిగింది. మనల్ని ఈవినింగ్ అవని రమ్మని చెప్పింది గుర్తుంది కదా అని అడిగాడు. అవును గుర్తుంది. అయితే దానికి ఎందుకంత ఆనందం? అవని ఎందుకు రమ్మన్నదో నాకు తెలిసిందిగా, అందుకే ఈ ఆనందం అని సంతోషంగా చెప్పాడు కౌశల్. నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావంటే అవని ఇంటికి వచ్చేస్తుందా ఏంటి అని అడిగింది. నువ్వు భలే కనిపెట్టావు రమ్య. అవని నాతో ఇప్పుడే రానని చెప్పింది, మరి నువ్వేంటి అలా అంటున్నావు అని అడిగింది. అప్పటిదాకా ఉన్న హుషారు కౌశల్యం మాయమై, ఏంటి రమ్య నువ్వు అనేది? అవని రాను అని ఇప్పుడు చెప్పింది. ఉదయం మాట్లాడాను కదా, అప్పుడు అడిగాను నేను ఎందుకు వస్తాను ఇప్పుడు అని అన్నది అని డౌట్గా రమ్య అన్నది. అసలు ఏం జరుగుతుంది? రిషి గారు అవనిని తీసుకువెళ్ళు అన్నారు, మరి అవని ఎందుకు రాను అంటుంది? అసలు ఏమీ అర్థం కావటం లేదు అని ఆలోచిస్తూ ఉన్నాడు. కౌశల్, ఇది ఆఫీస్, నువ్వు ఇక్కడ ఇలా ఆలోచిస్తూ ఉంటే రిషి గారు చూశారంటే ఇద్దరిని తిడతారు. ముందు వెళ్ళి పని చూడు, సాయంత్రం వెళ్తాను కదా, అప్పుడు తెలుస్తుందిలే అని అన్నది. నీ మాటలతో నా ఆనందం అంతా పోయింది కదా అని కోపంగా అనుకుంటూ పోయాడు. రిషి గారు, అవని ఈ మధ్య ఏం జరుగుతుందో ఏంటో ఏమీ అర్థం కావటం లేదు. సాయంత్రం అవని ఎందుకు రమ్మని చెప్పి, బాబాయ్ అవని గురించి ఆలోచిస్తుంటే వర్క్ చేయటం కష్టమవుతుంది. ముందు పని చూసుకొని తర్వాత అవని గురించి ఆలోచిద్దాం అని వర్క్ చేస్తూ కూర్చుంది. కౌశల్ మాత్రం ఏ పని చేయబుద్ధి కాక ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని చూస్తూ ఉన్నాడు. కౌశల్ వచ్చిన తర్వాత మనసులో ఉన్నది మొత్తం చెప్పేయాడు. అప్పుడే కౌశల్ నా మీద ఆశలు పెట్టుకోడు అని అవని అనుకుంటూ కూర్చుంది. అవనితో మాట్లాడాలని సావిత్రి కాల్ చేసింది.
అవని ఫోన్ ఆన్ చేసి, అమ్మా ఎలా ఉన్నారు అని అడిగింది. నేను బాగానే ఉన్నాను. నువ్వేంటి అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఫోన్ చేయలేదు? చేద్దాం అనుకుంటున్నానమ్మా, కానీ కుదరలేదు. నిజంగా అత్తగారింటికి వెళ్ళామనుకుంటున్నావా ఏంటి అని అడిగింది సావిత్రి. ఇది నిజంగానే మా అత్తగారి ఇల్లే కదమ్మా. అవని, ఏం మాట్లాడుతున్నావు? అది మీ అత్తగారి ఇల్లు ఏంటి అని అన్నది సావిత్రి. రిషి గారు నా భర్త అయినప్పుడు ఇది నా అత్తగారి ఇల్లే కదమ్మా అని అన్నది అవని. ఏంటే నువ్వనేది? కౌశల్తో పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తుంటే నువ్వు మళ్ళీ రిషిని నీ భర్త అంటావ్ ఏంటి? నీకు అసలు మతుండే మాట్లాడుతున్నావా? అన్నీ ఆలోచించి రిషి గారు నా భర్తని నిర్ణయించుకున్నాను. అవని, ఏమంటున్నావు అసలు? నీ పెళ్ళి అనుకున్నప్పుడల్లా ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు. మీరేం దిగులు పడకండి అమ్మా, నేను కౌశల్తో అన్ని వివరంగా మాట్లాడతాను. కౌశల్తో సరే, రిషి నిన్ను భారీగా ఒప్పుకోవద్దా? అది ఆలోచించావా అని అడిగింది. ఆయనే కదా నా మెడలో తాళి కట్టింది. తాళి కట్టినప్పుడు భారీగా ఎందుకు ఒప్పుకోడు? నీ జీవితం ఏమవుతుందో అని భయంగా ఉందామని ఏ ముహూర్తాన నీ పెళ్ళి అనుకున్నాను. అప్పటి నుంచి నీకెందుకు ఇలా జరుగుతుంది? అమ్మా, నా గురించి నువ్వేం భయపడకు. నా జీవితం ఏమీ కాదులే. నేను ఇక్కడ బాగానే ఉన్నాను. అమ్మమ్మ గారు నన్ను బాగా చూసుకుంటున్నారు అని చెప్పింది అవని. అమ్మమ్మ గారు చూసుకోవటం ఏంటి? అంటే మీ అత్తగారికి నువ్వంటే ఇష్టం లేదా అని అడిగింది సావిత్రి. అలాంటి ఏమి లేదులేమ్మా, నువ్వేమి నా గురించి టెన్షన్ పడకు, సరేనా అని. నాన్న ఎలా ఉన్నారు అని అడిగింది అవని. మీ నాన్నకి నీ గురించి దిగులు. కౌశల్ నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. నువ్వు ఇప్పుడు కాదంటే ఊరుకుంటాడా అవని అని అడిగింది సావిత్రి. నేనేమి కావాలని తనను వద్దనుకోవటం లేదు కదమ్మా, పరిస్థితుల వల్ల అలా చేయవలసి వస్తుంది. రిషి గారు ఏ రోజైతే నా మెడలో తాళి కట్టారో అప్పుడే నాకు ఆయన భర్త అయ్యారు. అలాంటప్పుడు నేను ఇంకా కౌశల్ని ఎలా పెళ్లి చేసుకుంటాను? నువ్వే చెప్పమ్మా అని అడిగింది అవని. నాకు ఈ విషయంలో ఏం చెప్పాలో తెలియటం లేదవని. కౌశల్ చూస్తే పాపం అనిపిస్తుంది. ఆ దేవుడు ఎవరిని రాసి పెట్టాడో ఎవరికి తెలియదు కదా. అమ్మా, నాకు రిషి గారితో పెళ్లి జరగాలని రాస్తుందేమో, అందుకే అలా జరిగి ఉంటుంది. ఇప్పుడు మనం ఎంత వద్దనుకున్నా జరిగిన పెళ్లిని కాదనలేం కదా. ఆడపిల్ల మెడలో ఒకసారి తాళి పడితే ఇక పెళ్లి జరిగినట్లే కదా అని అన్నది అవని. నువ్వు చెప్పింది నిజమే, కానీ తాళి కట్టిన రిషికి నీ మీద ప్రేమ లేదు కదా. కౌశల్కి నీ మీద ప్రేమ ఉంది. ప్రేమించిన వాడితో పెళ్లి జరిగితే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. నువ్వేమో తాళి కట్టాడు కాబట్టి రిషి గారే నా భర్త అంటున్నావు. అందుకే నాకేం చెప్పాలో అర్థం కావటం లేదు. నాకైతే కౌశల్తో ఉంటే సంతోషంగా ఉంటావేమో అనిపిస్తుంది. రిషి ఎలాగో డివోర్స్ ఇస్తా అంటున్నాడు కదా. ఇష్టం లేని తన దగ్గర ఉండటం కంటే నువ్వంటే ఇష్టం ఉన్న కౌశల్తో నీ పెళ్ళైతే బాగుంటుంది కదా. ఆలోచించావని. నేను చెప్పాల్సినంత నీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం అని సావిత్రి ఫోన్ పెట్టేసింది. కౌశల్కి నా మీద ప్రేమ ఉందని మీకు అనిపిస్తుంది, కానీ నాకెందుకో కౌశల్ని చూస్తే అలా అనిపించటం లేదమ్మా. ఈ విషయం నీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. రిషి గారికి నేనంటే ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ రిషి గారిలో మార్పు వస్తుందని నాకు నమ్మకం ఉంది. అందుకే రిషి గారితో నా జీవితం నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరు. సౌదామినికి కార్తయ్యని ఫోన్ చేసి, ఏం చేస్తున్నావు సౌదామిని అని అడిగింది. ఏముంది కార్తయ్యని, ఇంట్లో ఉన్న కురిదెయ్యాన్ని ఎలా బయటికి పంపాలా అని ఆలోచిస్తున్నాను. దానికి నువ్వెందుకు అంత శ్రమ పడుతున్నావు సౌదామిని అన్నది కార్తయ్యని. ఇంట్లో అందరూ దాన్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నారు. ఇక నేను కాక దాన్ని ఇంట్లో నుంచి ఎవరు బయటికి పంపించాలని చూస్తారు కార్తయ్యని. నీకు తోడు నేను, నా బేబీ ఉన్నాం కదా సౌదామిని అని కార్తయ్యని అన్నది. మీ ఇద్దరు ఉన్నా మా ఇంట్లో లేరు కదా, ఎలా అని అడిగింది. మీ ఇంటికి వస్తే సరిపోతుంది కదా, అప్పుడు దాన్ని ఇంట్లో నుంచి పంపించి నా బేబీని మీ ఇంటి కోడలుగా చేసుకోవచ్చు కదా. సౌదామిని, నువ్వు చెప్తుంది బాగానే ఉంది కార్తయ్యని,
మరి మీరు ఎలా మా ఇంటికి వస్తారు అని అడిగింది. నువ్వు ఇంత అమాయకంగా ఉన్నావేంటి సౌదామిని? నీ ఫ్రెండ్ని మీ ఇంటికి గెస్ట్గా వస్తున్నారని చెప్పు, అది కూడా తెలీదా అని అన్నది కార్తయ్యని. నా కొడుకు చేసే పనులకు నాకు మైండ్ కూడా పోయేటట్లుంది. మొదటిసారి సిరిని ప్రేమించానని చెప్పినప్పుడే నాకు ఇష్టం లేదని చెప్పినట్లయితే నాకు ఇష్టం లేదని వదిలేసేవాడేమో. నేనే చెప్పకుండా తప్పు చేశానా అని కార్తయ్యతో అన్నది. అలా చెప్పినట్లయితే సిరిని వదిలేయటం కాదు, నిన్ను వదిలేసి వెళ్ళిపోయేవాడు అని అన్నది కార్తయ్యని. మా రిషి నాకు ఇష్టం లేకుండా ఏ పని చేయడు కార్తయ్యని. నువ్వు అలా అనుకుంటే ఎలా? అసలు రిషిని నీ మాటకి ఎంత ఎంత విలువిస్తున్నాడో ముందు అది తెలుసుకో. ఏంటి కార్తయ్యని నువ్వు చెప్పేది? నువ్వు నమ్మటం లేదా? ఏంటి కార్తయ్యని నేను చెప్పేది నువ్వు నమ్మటం లేదా? అంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి నువ్వు రిషి అభిప్రాయాన్ని ఎప్పుడు కాదనలేదు. అందుకే రిషి నీ మాట వింటాడో లేదో తెలియదు కదా. అంటే ఏమంటావు? రిషి చెప్పిన దానికి నేను కాదంటే అది చేస్తాడని ఉద్దేశమా? అబ్బా సౌదామిని, నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకోవటం లేదు. అర్థమైందిలే కార్తయ్యని, నా మాట వింటాడో లేదో నేనే తెలుసుకుంటాను, సరేనా అన్నది. అలా అన్నావు, బాగుంది. అవును, మీరెప్పుడొస్తారు అని అడిగింది. నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు, వాళ్ళు ఓకే అంటే మేము వెంటనే వచ్చేస్తామన్నది కార్తయ్యని. మా వాళ్ళు నువ్వు వస్తానంటే ఏమంటారు? ఏమీ అనరు, మీరు బయలుదేరి వచ్చేయండి అని చెప్పింది. అలా కాదులే సౌదామిని, మీ వారిని ముందు కనుక్కో. సరే, నీ తృప్తి కోసం ఇంట్లో అందరికీ చెప్తాను, సరేనా అన్నది సౌదామిని. మీ వాళ్ళు ఏమన్నారో రేపు ఫోన్ చేసి చెప్పు సౌదామిని అని చెప్పి కార్తయ్యని ఫోన్ పెట్టేసింది. కార్తయ్యని పిచ్చి కానీ ఇంట్లో చెప్పకపోతే వస్తే ఏమంటారేంటి అని అనుకుని బయటకు వచ్చింది. జానకమ్మ గారు హాల్లో కూర్చొని టీవీలో భక్తి పాటలు వింటూ ఉన్నారు. అత్తయ్య గారు టీ ఏమైనా ఇవ్వమంటారా అని అడిగింది సౌదామిని. ఇందాకే అవని ఇచ్చింది సౌదామిని, నువ్వు నిద్రపోతున్నావేమో అనుకుని మీ రూమ్కి రాలేదు. అది అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని ఇవన్నీ చేస్తుంది. అది ఇలా ఉంటే బయటికి ఎలా పంపించగలను? తన గురించి ఏదో ఒకటి తెలుసుకోవాలి అని అనుకుంది. సరే అత్తయ్య గారు, ఎవరిస్తే ఏంటిలే, మీరు టీ తాగారు కదా, అది చాలు. సౌదామిని, రిషికి ఒకసారి ఫోన్ చేసి ఇవ్వవా అని అడిగింది. ఎందుకు అత్తయ్య గారు? అవనిని తీసుకొని ఈరోజు గుడికి వెళ్దామని అనుకున్నాను కదా. ఉదయం వెళ్ళేటప్పుడు కుదరదని ఏదో చెప్పి వెళ్ళాడు కదా అత్తయ్య, మళ్ళీ ఫోన్ చేస్తే కోపం వస్తుందేమో. ఫోన్ చేసి అడిగితే పని అయిపోతే వస్తాడు కదా సౌదామిని, అందుకే చేయమంటున్నాను. సరే అత్తయ్య, మీ ఇష్టమని సౌదామిని రిషికి కాల్ చేసింది. ఆఫీస్లో బిజీగా ఉన్న రిషి ఫోన్ ఎత్తి, మమ్మీ బిజీగా ఉన్నాను, ఏదైనా అర్జెంటా అని అడిగాడు. ఏం లేదు రిషి, అత్తయ్య గారు నువ్వు గుడికి వస్తావని చెప్పమంటావా? గుడికి వస్తానని చెప్పావంట కదా, వస్తున్నావా లేదో అని అడగమన్నారు. లేదు మమ్మీ, ఈరోజు చాలా బిజీగా ఉన్నాను, ఖాళీగా ఉన్నప్పుడు వెళ్దామని చెప్పి నాన్నమ్మకి అని ఫోన్ పెట్టేశాడు. నేను చెప్పాను కదా అత్తయ్య గారు, ఈ రిషి బిజీగా ఉండండి ఎప్పుడంటలే, వాడికి తీసుకెళ్లాలని ఉంటే ఎంత బిజీ అయినా తీసుకెళ్ళేవాడు. వాడికి ఇష్టం లేకనే ఇలాంటి కారణాలు చెప్తున్నాడు, అర్థమవుతుంది. అవని లోపలికి వస్తూ జానకమ్మ గారు అన్న మాటలు వింది. అమ్మమ్మ గారు ఎవరిని ఏదో అంటున్నారు? ఇంకెవరిని, మీ ఆయన్ని కోపంగా అన్నారు. రిషి గారిని ఆయన ఏం చేస్తారు అమ్మమ్మ గారు? గుడికి వెళ్దాం అనుకున్నాను కదా, ఈ రోజు కూడా రావటం లేదంట. రిషి గారు రాకపోతే ఏమైంది అమ్మమ్మ గారు? మా ఫ్రెండ్స్ వస్తాను అన్నారు, వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత మనం వెళ్దామా అని అడిగింది అవని. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.